వెల్కమ్ బ్యాక్ టు హనియా కార్ డెకర్ ఛానల్ అండి. మనం చూస్తున్న కార్ సేల్కి వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా సైడ్ నుంచి రిక్వెస్ట్ అండి, మనకి ఒక మంచి క్వాలిటీ కార్ కావాలి మన ఫ్యామిలీకి అనుకునే వాళ్ళు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. 100% నాకు నమ్మకం ఉంది మీకు ఈ కార్ నచ్చిద్ది. ఎందుకంటే ఇది 49,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి. డీజిల్ కార్, మార్కెట్లో ఎక్కడ లేదు. ఆటో ట్రాన్స్మిషన్ అన్నమాట. చాలా మంచి బడ్జెట్లో మనం ఇవ్వబోతున్నాం. ఒరిజినల్ కార్ అండి. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్లో 100% సెకండ్ హ్యాండ్ కార్ తీసుకోవాలనే ఆలోచన ఉంటే మన ఛానల్ అనేది యూజ్ అయిద్దండి. అలానే ఈ వీడియోని సాధ్యమైనంత మందికి షేర్ చేయండి. అండ్ ఈ కార్ డీటెయిల్ విషయానికి వస్తే ఇది వచ్చేసరికి వోక్స్వేగన్ వెంటో హైలైన్ అంటే టాప్ ఎండ్ డీజిల్ వేరియంట్ అండి. మనకి హైవే మీద 24 మైలేజ్ అయితే వస్తుంది. నేను పర్సనల్గా డ్రైవ్ చేశాను. ట్రస్ట్ మీ, మైలేజ్ పరంగా అయితే మాత్రం 100% సాటిస్ఫై అవుతారు. అండ్ కార్ క్వాలిటీ అయితే మాత్రం ఇట్స్ లైక్ ఏ న్యూ కార్ అని చెప్పొచ్చు. ఈ కార్ వచ్చేసరికి 2016 ఇయర్ ఎండ్ అంటే ఆల్మోస్ట్ డిసెంబర్లో రిజిస్ట్రేషన్ అయిందండి కారు. మనకి లైఫ్ పరంగా 2031 డిసెంబర్ వరకు ఉందన్నమాట. అలానే ఇన్సూరెన్స్ వచ్చేసరికి 6,85,000 రూపాయల ఐడి వాల్యూతో అక్టోబర్ 2025 వరకు ఉందండి. పొల్యూషన్ అవైలబుల్లో ఉంది. బానెట్ దగ్గర నుంచి ఫ్రంట్ బానెట్, 4 డోర్లు, డిక్కీ ఏ పార్ట్ కూడా చేంజ్ అవ్వాలా. ఒరిజినల్ కార్ అండి, మిస్ చేసుకోవద్దు. ఆటో ట్రాన్స్మిషన్ డీజిల్ వేరియంట్, డిఎస్సి గేర్ బాక్స్ అండి. చాలా బాగుంటుంది. పికప్ అయితే ఒక స్పోర్ట్స్ కార్ డ్రైవ్ చేస్తే ఫీల్ అయితే ఉండిద్ది అన్నమాట. మిస్ చేసుకోవద్దు. ఈ కార్ మనకి కావాలి అనుకునే వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 8008173143. మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరులో హానియా కార్ డెకర్స్ ఎగ్జాక్ట్గా టాటా షోరూమ్కి ఆపోజిట్లో ఉండిద్దండి. ఫస్ట్ ఈ కార్ గురించి నేను డీటెయిల్గా చెప్తాను. దానికన్నా ముందు చాలామంది 49,000 కిలోమీటర్లు తిరిగిందా అంటే నమ్మరు, నాకు తెలుసు. అలాంటి వారి కోసం ఈ కార్ ఓనర్ని నేను రిక్వెస్ట్ చేసి దీని ఏదైతే షోరూమ్ ట్రాక్ ఉందో నేను తెప్పించడం జరిగింది. చూసిన తర్వాత ఈ కార్ ఫీచర్స్ అనేది మనం మాట్లాడుకుందాం. చాలా బాగుంటుందండి కార్ అయితే. మీరు ఇక్కడ చూసుకోండి, కవర్స్ కూడా ఏం తీలా, ఇంకా పీల్ ఆఫ్ కూడా చేయలేదన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చండి. ఎవరికైనా డౌట్ ఉంటే చాలా క్లియర్గా చూపించాను. కంప్లీట్ షోరూమ్ రికార్డ్. 2016 10వ నెల 6వ తారీఖు నుంచి ఇక్కడ కంప్లీట్గా డేట్ వైజ్ చూసుకోండి, మీకు కనబడుతుంది చాలా క్లియర్గా. 2025 5వ నెల కూడా వెళ్ళిందండి కారు, అంటే రీసెంట్గా. ఇక్కడ చూసుకోండి ఎందుకు వెళ్ళింది అనేది కూడా ఇక్కడ చాలా క్లియర్గా రాశారు. మొత్తం మెయింటెనెన్స్, జనరల్స్, రిపేర్స్ ఇవే. అండ్ ఇక్కడ రీడింగ్ కూడా చూసుకోండి, ఎప్పుడెప్పుడు వెళ్ళింది, ఎప్పుడెప్పుడు విజిట్ చేసిందో కూడా ఉంది. మీకు చాలా స్పష్టంగా కనబడుతుందని అనుకుంటున్నాను. లాస్ట్ 48,667 కిలోమీటర్ల దగ్గర వెళ్ళిందండి. ప్రజెంట్ రీడింగ్ అయితే 49,100 కిలోమీటర్లు అండి. మార్కెట్ మొత్తం మీరు సెట్ చేసిన, ఆఖరికి చాలామంది ఢిల్లీకి వెళ్ళి సెట్ చేసినా సరే ఇంత క్వాలిటీ కార్ దొరకదండి. 100% ఎష్యూరెన్స్ ఇస్తున్నాను. ఇది వచ్చేసరికి 100% నాన్ యాక్సిడెంటల్ వెహికల్, నాన్ ఫ్లడ్ ఎఫెక్టెడ్. అసలు ఈ ఫ్లడ్ అయిన ఏరియాలోనే ఈ కార్ లేదు. జెన్యూన్ కార్. ఫీచర్స్ ఒకసారి మనం చూస్తే చాలామంది ఇష్టపడే ఫీచర్ ఈ కార్లో టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి 4 పవర్ విండోస్ కూడా. మనం కీ ఏదైతే ఉందో కంపెనీకి లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే అన్లాక్ని పవర్ విండోస్ డౌన్ అవుతాయి. చాలా మంచి ఫీచర్. అలానే లాక్ బటన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు క్లోజ్ అవుతాయి. ఇది ఒక చాలా మంచి ఫీచర్ అన్నమాట. చాలామంది ఇష్టపడతారు.
అలానే ఇక్కడ చూసుకుంటే ఫ్రంట్ క్రోమ్ ఫినిష్తో గ్రిల్ అనేది ప్రొవైడ్ చేశారు విత్ వోక్స్వేగన్ VW బ్రాండ్ లోగో అనేది మనం చూడొచ్చు. అండ్ హాలోజన్ బ్రాండ్ హాలోజన్ హెడ్ ల్యాంప్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. కింద ఫాగ్ ల్యాంప్స్ అనేవి చూడొచ్చు. లైటింగ్ పరంగా అయితే మాత్రం అద్భుతంగా ఉందండి. నైట్ పూట ప్రాబ్లం అయితే లేదు. మనకి టైర్స్ కూడా చూసుకుంటే ఫ్రంట్ 2 టైర్స్ సీల్ టైర్స్ ఉన్నాయండి. న్యూ టైర్స్ అన్నమాట. MRF బ్రాండ్కి సంబంధించింది. వెరీ రీసెంట్, ఒక 2 days బ్యాక్ వీళ్ళు ఇన్స్టాల్ చేయించారు. బ్యాక్ వచ్చేసరికి దాదాపుగా 30% ఉంటాయి. షోరూమ్ నుంచి వచ్చిన టైర్స్ అన్నమాట. స్టెప్పిన్ టైర్ అయితే షోరూమ్ నుంచి వచ్చిన స్టెప్పిన్ టైర్ ఉందండి. నేను చూపిస్తాను. దాని మీద డేట్ కూడా ఉండిద్ది అనమాట. 2016 కార్ కాబట్టి 2016 అని మెన్షన్ చేసి ఉండాలి. అప్పుడే ఇది ఒరిజినల్ కార్ అని మనం యాక్సెప్ట్ చేయవచ్చు. నేను చూపిస్తాను అది. అండ్ ఇక్కడ ORVMs ఏదైతే ఉన్నాయో సైడ్ ORVMs ఇక్కడ వచ్చేసరికి టర్న్ ఇండికేటర్ అనేది ప్రొవైడ్ చేశారు. అలానే ఇది వచ్చేసరికి ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ అండి. ఫోల్డబుల్ మాన్యువల్ ఫోల్డింగ్ అనేది ప్రొవైడ్ చేశారన్నమాట. అండ్ ఇక్కడ హ్యాండిల్స్ కూడా చూసుకుంటే క్రోమ్ ఫినిష్తో ప్రొవైడ్ చేశారండి. చాలా బాగుంది. ఇక్కడ డ్రైవర్ సైడ్ చూసుకోవచ్చు లుక్. ఎక్కడ డెన్స్ స్క్రాచెస్ ఏమీ లేదు. మీరు కార్ తీసుకొని వెళ్ళండి. ట్రస్ట్ మీ 100% సాటిస్ఫై అవుతారు. ఇంజన్, సస్పెన్షన్, AC, ఇంటీరియర్, కార్ క్వాలిటీ 100% నాది ఎజ్యూరెన్స్. అంత బాగుందన్నమాట కార్. అండ్ మనం బ్యాక్ బూట్ ఓపెన్ చేయాలి, డిక్కీ ఓపెన్ చేయాలి అంటే కీలోనే ఇస్తారండి. లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే బూట్ అనేది అన్లాక్ అయిందన్నమాట. చాలా మంచి స్పేస్ అనేది ఉందండి. మీకు లాంగ్ జర్నీకి దాదాపుగా 550 లీటర్స్ యావరేజ్గా చెప్తున్నానండి స్పేస్ అనేది ఉండిద్ది. 2-3 సూట్ కేసులు అనేవి పెద్దవి క్యారీ చేయవచ్చు అన్నమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు కవర్స్ కూడా ఇంకా తీయలేదు వీళ్ళు. అంటే ఈ ర్యాప్ అనేది కంపెనీ నుంచి వస్తుంది కదండి, కొత్త కార్ కొన్నప్పుడు తీయలేదన్నమాట. అంత నీట్గా మెయింటైన్ చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు, నేను చెప్పాను. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ డేట్ కూడా ఉంటాయి. మీరు ఎవరైనా డౌట్ ఉంటే రాండి. షోరూమ్ నుంచి వచ్చిన స్టెప్పిన్ టైర్ అలానే ఉందన్నమాట. స్టిక్కర్స్ కావచ్చు, కిట్ కావచ్చు, మొత్తం చాలా క్లియర్గా స్పష్టంగా కనబడుతుందని నేను అనుకుంటున్నాను. ఇది వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ వ్యూ అండి. ఎక్కడ డెన్స్ స్క్రాచెస్ ఏమీ లేవు. మీకు ఎలాయ్ వీల్స్ చూసి చెప్పొచ్చు అండి. ఎలాయ్ వీల్స్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేశారు. ఎక్కడ స్క్రాచ్ డెన్స్ ఏం లేవు. నేను కస్టమర్ని కూడా, అంటే కస్టమర్కి నాకు మధ్యలో ఒక మీడియేటర్ అనేది ఉంటారండి, ఏజెంట్. వాళ్ళని నేను అడిగాను ఎందుకు ఇంత తక్కువ లో రీడింగ్ తిరిగిందని. కస్టమర్కి దాదాపుగా, అంటే హీజే కొంచెం పలుకుబడి ఉన్న వ్యక్తి, ఆయనకు దాదాపుగా ఒక 4-5 కార్లు ఉన్నాయి. ఇది వచ్చేసరికి ఒక సెకండరీ వెహికల్ కింద వాళ్ళ ఇంట్లో యూజ్ చేయడం జరిగిందన్నమాట. యూజ్ చేస్తున్నారు, కానీ సెకండరీ వెహికల్ అంటే చాలా రేర్గా ఏదో అకేషనల్లీ తీస్తారన్నమాట కార్ అయితే. డ్రైవర్స్ అనేవాళ్ళు మెయింటైన్ చేస్తారు. అండ్ ఇంటీరియర్ మనం చూసుకుంటే లాక్ పడింది. కంపెనీ లెదర్ సీట్స్ 100కి 100% అట్లే ఉన్నాయండి, ఎక్కడ నలగకుండా. అండ్ లోపల ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు, కవర్స్ కూడా ఏం పోలేదు. బీచ్ కలర్, బ్లాక్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. ఇంకా సీలింగ్ అయితే చూసుకోవచ్చు, చిన్న డస్ట్ స్క్రాచ్ ఎక్కడ ఏం లేదండి. చాలా బాగుండిద్ది సీలింగ్ కూడా. బ్యాక్ కూర్చున్న వాళ్ళకి ఆమ్రెస్ట్ అనేది ప్రొవైడ్ చేశారు. టాప్ ఎండ్ వెహికల్ కాబట్టి మనకి 2 హెడ్ రెస్ట్ అనేవి బ్యాక్ చూసుకోవచ్చు. 6 feet హైట్ ఉన్నా సరే చాలా స్పేషియస్గా ఉండిద్ది. బ్యాక్ కూర్చున్న వాళ్ళకి చాలా పీస్ఫుల్గా, లెగ్ రూమ్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి జర్నీ చేసేటప్పుడు రిలాక్స్గా ఉండిద్ది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు లెగ్ రూమ్. అండ్ రేర్ కూర్చున్న వాళ్ళకి, బ్యాక్ కూర్చున్న వాళ్ళకి రేర్ AC కూడా ప్రొవైడ్ చేశారు విత్ బాటిల్ హోల్డర్, కప్ హోల్డర్. ఇక్కడ ఆటో ట్రాన్స్మిషన్ అంటే ఇక్కడ చూసుకోవచ్చండి.
డిఎస్జి గేర్ బాక్స్. పికప్ అయితే వేరే లెవెల్లో ఉండిద్దండి. ఒక మన స్పోర్ట్స్ కార్ డ్రైవ్ చేస్తే సేమ్ ఫీలింగ్ ఉండిద్ది అనమాట. పార్కింగ్, రివర్స్, న్యూట్రల్, డ్రైవింగ్ మోడ్. ఇది వచ్చేసరికి స్పోర్ట్స్ మోడ్. మాన్యువల్గా కూడా మనం స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. గేర్స్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. డాష్ బోర్డ్. ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్ పాయింట్ చూసుకోవచ్చు. 49,401 కిలోమీటర్ తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్. వీడియోకి స్టార్టింగ్లోనే చూపించాను. రికార్డు మొత్తం చూసుకోవచ్చు. ఎవరైనా స్కిప్ చేస్తే చూసుకోవచ్చు. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ప్రొవైడ్ చేశారండి. ఏసీ అయితే చిల్ వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి సీడీ ప్లేయర్, యూఎస్బి అంటే పెన్ డ్రైవ్, మనకి బ్లూటూత్ సిస్టమ్ ఉందన్నమాట. ఆక్సిలరీ కేబుల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మ్యూజిక్ అయితే ఇంకా వోక్స్వ్యాగన్ స్కోడా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అల్టిమేట్ వస్తుంది. అండ్ ఇందులో ఇక్కడ ట్రాక్షన్ కంట్రోల్ది ఈ మోడ్ కూడా ఇచ్చారు. మనకి గతుకుల రోడ్లో వెళ్ళినప్పుడు కార్ అనేది స్టడీగా వెళ్ళడానికి చాలా మంచి ఫీచర్ ఇది కూడా. సేఫ్టీ పరంగా ఇంకా వోక్స్వ్యాగన్ స్కోడా గురించి చెప్పాల్సిన అవసరం లేదండి. జర్మన్ టెక్నాలజీ ఇంజన్స్ అండ్ జర్మన్ టెక్నాలజీ బాడీ, స్టాండర్డ్ క్వాలిటీ అన్నమాట. చాలా సేఫ్టీగా ఉండిద్ది. 5 స్టార్ రేటింగ్ కలిగి ఉంది. ఎయిర్ బ్యాగ్స్ అయితే 1, 2 ఎయిర్ బ్యాగ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. ఇటువైపు వచ్చేసరికి మ్యూజిక్ కంట్రోలర్స్ ఇచ్చారండి. కాల్ పిక్ చేయడానికి ఇటువైపు ఇచ్చారు. వాయిస్ కమాండ్ కూడా ఇచ్చారు. అండ్ ఈ కార్కి మనం క్రూజ్ కంట్రోల్ కూడా చూసుకోవచ్చు. క్రూజ్ కంట్రోల్ అన్నమాట. అండ్ ఇది వచ్చేసరికి మనకి హెడ్ లైట్ ప్యానల్ అండి. లైట్స్కి సంబంధించిన ప్యానల్ అన్నమాట. ఇక్కడ వచ్చేసరికి ఓఆర్విఎం అడ్జస్ట్ చేసుకోవడానికి 4 పవర్ విండోస్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి బ్యాక్ బూట్ ఓపెన్ చేయడానికి మాన్యువల్గా ఇచ్చారు. ఇది వచ్చేసరికి మనకి డిక్కీ బానెట్ ఓపెన్ చేయడానికి ఇచ్చారన్నమాట. ఒకసారి ఇంజన్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. ఇంజన్ స్టార్ట్ చేసేటప్పుడు లైట్గా బ్రేక్కి ఇలా మనం ప్రెస్ చేసి పార్కింగ్ మోడ్లో మనం గేర్ అనేది ఉంచి సింగిల్ సెల్ఫ్ ఇంజన్ అనేది స్టార్ట్ అయింది. ఒకసారి బానెట్ పిక్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చండి. ఇది వచ్చేసరికి డ్రైవర్ సైడ్ అప్పర్ ఆర్మ్ అంటారు. ఎక్కడ అసలు డిస్టర్బెన్స్ ఏం అవ్వలేదు. యాక్సిడెంట్ హిస్టరీ లేదండి. 100%. ఇక్కడ కనబడుతుంది చాసిస్ నెంబర్ ఇది. అండ్ ఇక్కడ పంచెస్ కూడా చూసుకోవచ్చు. కంపెనీ నుంచి వచ్చిన పంచెస్ కావచ్చు. అన్వాంటెడ్ సౌండ్స్ ఏమీ లేవండి. పర్ఫెక్ట్ అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. డ్రైవర్కి ఆపోజిట్ సైడ్ అప్పర్ ఆర్మ్స్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ సో ఓవరాల్గా ఇదండి కార్ కండిషన్. అయితే 5కి 5 రేటింగ్ అనేది ఇవ్వచ్చు. అంత బాగుందన్నమాట. కార్ మిస్ చేసుకోవద్దు. 49,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. జెన్యూన్ రీడింగ్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. 100% నా సైడ్ నుంచి ఎజురెన్స్ ఇస్తాను. ఇంజన్ కూడా సూపర్గా ఉంది. ఇలాంటి కార్ మళ్ళా రాదు. మార్కెట్లో డీజిల్ కార్స్ చాలా తక్కువ ఉన్నాయండి. ఈ కార్ వచ్చేసరికి మనం బార్గెనింగ్ ఏముండదు. ఫిక్స్డ్ ప్రైస్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే క్వాలిటీ కార్స్ వచ్చినప్పుడు డిమాండ్ అనేది కస్టమర్ చేతిలో ఉండిద్ది. కానీ మన హానియా కార్ డెకర్స్ తరపు నుంచి చాలా మంచి ఆఫర్ ఇస్తున్నాను. 6,40,000 రూపాయలకి ఇస్తున్నానండి. 1 రూపీ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. డీజిల్ ఇంజన్, ఆటో ట్రాన్స్మిషన్, 49,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. టాప్ ఎండ్ వేరియంట్. మిస్ చేసుకోవద్దు. 6,85,000 రూపాయలతో ఇన్సూరెన్స్ కూడా ఉందండి. మన హానియా కార్ డెకర్స్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి వాట్సాప్లో కూడా మనం ఛానల్ అనేది ఓపెన్ చేసామండి. వాట్సాప్లో
వెళ్ళి అప్డేట్స్లో పైన సెర్చ్లో హానియా కార్ డెకర్స్ అని టైప్ చేస్తే మన ఛానల్ని ఫైండ్ అవుట్ చేయవచ్చు. ముందుగా మనం ఏదైతే కార్స్ అప్లోడ్ చేస్తామో అందులో కార్ పిక్స్ అనేవి అప్లోడ్ చేయడం జరిగిద్ది. సో ఫాలో చేసుకొని మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి.